వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఆదిబట్లలో ప్రస్తుతం ఇండ్ల రేట్లు కానీ భూమి రేట్లు కానీ ఎలా ఉన్నాయి? సో మీరు కనుక తీసుకుందాం అనుకుంటున్నారా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఆదిబట్లలో ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి? ఇండ్లు తీసుకునే వాళ్ళకు ఏం సజెషన్ ఇస్తారు? అదేవిధంగా ఆ రేట్లు ఎలా ఉన్నాయి? ఇండ్ల రేట్లు కానివ్వండి, భూమి రేట్లు కానివ్వండి, సో ప్రస్తుతం ఎలా ఉన్నాయి? తీసుకుంటే భవిష్యత్తులో బెస్టే అంటారా? అంటే గ్రోత్ ఉంటుంది అంటారా? ఆదిబట్ల అనేది యాక్చువల్గా ఒక ప్రైమ్ లొకేషన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు డెవలప్ అవుతున్న లొకేషను. కారణం ఏంటంటే అది ఆల్రెడీ అక్కడ చాలా వరకు ఏంటంటే డిఫెన్స్ సంబంధించినవి కానీ కొన్ని ఏరోస్పేస్కి సంబంధించినవి కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ మనకి అయి ఉన్నాయి అనమాట. మీకు చూసుకుంటే ఎయిర్ బస్ కానీ బోయింగ్ కానీ కంపెనీస్ యొక్క పార్ట్స్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా కానీ భూముల రేట్లు ఉండేది అనేది డిమాండ్ అనేది వేటిపైన ముఖ్యంగా ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉన్న యొక్క ఎంప్లాయ్మెంట్ జోను అక్కడ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ అక్కడ అనేది ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ టాటా వాళ్ళవి కానీ ఇట్లా ఎయిర్ బస్ కానీ బోయింగ్ కంపెనీస్ కానీ లాక్ అండ్ హెడ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ కానీ తయారవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆదిబట్లకి ఒక ప్రాముఖ్యత ఒకటి ఉంది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర. అవును. ఇప్పుడు తుక్కు కూడా దాటిన తర్వాత నెక్స్ట్ రావిరియాల ఆదిబట్ల అక్కడ దగ్గర అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే కనెక్టివిటీ పరంగా కానీ చాలా దగ్గర. ఇంకొకటి ఏంటంటే అటు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉండడం వల్ల లాజిస్టిక్ పరంగా కానీ చాలా దగ్గర ఉంటుందన్నమాట. ఇప్పుడు రాబోతున్న ముఖ్యంగా ఫోర్త్ సిటీకి సపరేట్గా ఒక 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా వేయటం జరుగుతుంది వయా రావిరియాల అప్ టు ఫోర్త్ సిటీ వరకు అనమాట. యాక్చువల్గా మీర్ఖాన్పేట వరకు అది 330 ఫీట్లో కూడా రాబోతుంది. అదే రూట్లో కూడా ఏంటంటే మెట్రో కూడా రాబోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఆల్రెడీ ఆదిబట్లకి ఏంటంటే ఒక డెఫినెట్గా మంచి ఆల్రెడీ అది రియల్ ఎస్టేట్గా డెవలప్ అయింది. చాలా వరకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్రెడీ అయి ఉన్నాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు వర్క్ కూడా చేస్తున్నారు. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఐటీ కంపెనీస్ ఆర్ వర్కింగ్ దేర్. టీసీఎస్ టైప్ కానీ టీసీఎస్ టైప్ కూడా టీసీఎస్ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్ దేర్. అంటే ఏంటంటే ఒక ఐటీ పరంగా కానీ ఏరోస్పేస్ పరంగా కానీ ఏవియేషన్ ఫీలింగ్ పరంగా కానీ అక్కడ కంపెనీస్ కానీ దాని రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు రాబోతున్న మెట్రో కానీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ కానీ అది ఇంకా దీనికి ఊతం ఇవ్వబోతుంది అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నా కానీ ఔటర్ రింగ్ రోడ్డుకి లోన్ తీసుకుంటే మాత్రం అక్కడ మినిమం 40,000 50,000 వరకు అయితే ఉన్నాయండి. ఆ తర్వాత బయటకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ బయటకు వచ్చిన తర్వాత కొంగరకాలం ఆ ప్రాంతంలో అయితే 30,000 పర్ స్క్వేర్ యార్డ్ కాడ నుంచి 35-40 వరకు కూడా ఉన్నాయి. ఇన్సైడ్ అయితే మాత్రం 35 నుంచి 50 వరకు కూడా ఉండే అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ అగైన్ ఓవరాల్ నుంచి ఎంత డిస్టెన్సు, యాక్సెసిబిలిటీ టు ద మెయిన్ రోడ్ అనేది ఎంత అంటే డిస్టెన్స్లో ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రేట్ అనేది మనం నిర్ణయించలేము. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది, ఔటర్ రింగ్ రోడ్కి ఎంత దూరం ఉంది, ఎంప్లాయ్మెంట్ జోన్కి ఎంత దూరం ఉంది, ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఎంత దూరంలో ఉన్నది అన్నీ వివిధ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్. అక్కడ ఎక్కువగా ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ కన్నా ఎక్కువ అంటే విల్లా ప్రాజెక్ట్స్, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయండి. అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి అక్కడ. దానివల్ల ఏంటంటే అక్కడ హై ఎండ్ ఎంప్లాయీస్ రావడానికి అవకాశం ఉంది కొంచెం. సో మనకంటే ఇన్సైడ్ కాకుండా ఆదిబట్లలోనే కాకుండా కొంచెం అటు సైడ్ ఔటర్ రింగ్ రోడ్ అవతల మనం తీసుకుంటే కనుక అసలు ఎలా ఉన్నాయి సార్? రేట్స్ ఎలా ఉన్నాయి? అదేవిధంగా అంటే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది? డెవలప్మెంట్ అనేది ఒకటి మనకి రేవంత్ రెడ్డి గారు తీసుకువస్తున్న ప్రెస్టీజియస్గా తీసుకున్న ఫోర్త్ సిటీ అనేది ఒక స్మార్ట్ అర్బన్ సెంటర్గా డెవలప్ చేయబోతున్న ప్లాన్డ్ సిటీ రాబోతుంది అనమాట. అక్కడ అది ఎక్కడ రాబోతుంది? శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ హైవేస్ మధ్యలో రాబోతుంది. ఇది కూడా ఆదిబట్ల కూడా అదే ప్రాంతంలో ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే ఓవరాల్ దాటిన తర్వాత వస్తే కొంగరకల్లను మీదుగా ఇది కూడా 330 ఫీట్ రోడ్ రాబోతుంది. అంటే యాక్సెసిబిలిటీ రోడ్డు ఫ్యూచర్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వబోతుంది అనమాట.
ఏదో మెట్రో పరంగా కానీ రాబోతున్న 330 feet మెయిన్ రోడ్డు వలన కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వబోతుంది. ఈ డెవలప్ అవ్వబోతుందంటే 4th సిటీ కూడా అక్కడ రాబోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రాంతం ఇంకా దగ్గర అవుతుంది 4th సిటీ డిస్టెన్స్ కన్నా ఈ ఆదిబట్ల ఈ కొంగరకల ఏంటంటే ఇంకా ఓఆర్ఆర్కి దగ్గర కానీ ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గర అవుతాం వల్ల ఏంటంటే అక్కడకున్న స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మినిమం 30,000 అయితే మనకి మంచి రావాలంటే మంచి లొకేషన్ రావాలంటే 30,000 per square yard పెట్టుకుంటే మనం చూసుకొని హెచ్ఎండి లిమిట్స్లో వస్తుంది. అప్రూవ్డ్ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం మీరు తీసుకోవాలి డెఫినెట్గా. కొన్ని జాగ్రత్తలు అయితే ఎప్పుడు తీసుకోవాలండి, మీరు ఏ జోన్లో తీసుకుంటున్నారు, ఇంకోటి ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుటా కాదా, హెచ్ఎండి లేఅవుట్లో అయితే హెచ్ఎండి అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ తర్వాత రేరా అప్రూవల్ కూడా ఉందా, బిల్డర్ ఎటువంటి వాళ్ళు, డెవలపర్ ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఎవరు చేసినా కానీ. అదేవిధంగా సార్ ఇప్పుడు ఇండ్ల రేట్లు ఎలా ఉన్నాయి సార్? అంటే మనకి 2 BHK కానివ్వండి, ఇప్పుడు 3 BHK కానివ్వండి, ఆదిబట్లలో కానివ్వండి, సో ఆదిబట్ల మనకి అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కానివ్వండి ఎలా ఉంది? అక్కడ చూసుకుంటే 4,500 ఆ ప్రాంతం పర్ SFT ఆ ప్రాంతంలో ఉన్నాయండి. ఇది మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేళ్ళకి 4,500 4,000 ఆ ప్రాంతంలో ఉన్నాయి. మనం చూసుకున్న దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ రెండు వేరియేషన్స్ ఉండే అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే అది గేటెడ్ కమ్యూనిటీయా హై రైజ్ బిల్డింగ్స్ అని ఒకటి, రెండోది అంటే స్టాండ్ ఎలోన్ అంటే అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇవన్నీ ఉండవు. హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇది ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి పెద్దగా అవసరం లేకుండా అంటే జిమ్ కానీ ఇంకా క్లబ్ హౌస్ కానీ బ్యూటీ పార్లర్ కానీ స్పా కానీ ఇంకా గ్రాసరీ షాప్స్ కానీ ఫార్మా షాప్స్ కానీ ఉంటే అన్నీ ఉంటే ఏంటంటే క్లబ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక విధంగా రేట్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ వీటికి ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఇప్పుడు నేను చెప్పింది 4,000 ఆ ప్రాంతం 5,000 పెట్టాల్సి వస్తుంది. అట్లా గేటెడ్ కమ్యూనిటీ మంచి బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే. అవును. సో అదేవిధంగా అంటే మనకి గతంలో ఆదిబట్ల చూసుకున్నట్లయితే కనుక డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉండే, బట్ ఇప్పుడు మీరు అన్నట్లయితే ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడ వస్తున్నట్లయితే చూస్తున్నాము. సో అంటే గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సార్ అక్కడ ఆదిబట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ డిమాండ్ ఉందండి. ఇప్పుడు సేల్స్ అనేది అక్కడ బాగానే జరుగుతున్నాయి కంపేర్ టు అంత ముందు కన్నా. కారణం ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీగా అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఈ బిట్వీన్ నాగార్జున సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్యలో అంతకుముందు ఫార్మా సిటీ అని తీసుకురావడం జరిగింది. దాన్ని కొంచెం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అట్లా కాదు, దాన్ని క్యాన్సిల్ చేసేసి ఫార్మా సిటీ వల్ల పొల్యూషన్ రావడానికి అవకాశం ఉంది. దాన్ని మనము 360 degreesలో 10 places-లో 10 into 1,000 to 2,000 acres-లో ఫార్మాని క్లస్టర్స్ తీసుకొద్దాము. ఆ ప్లేస్లో 4th సిటీని ఇప్పుడు 19,300 ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నారు. ఇంకొంచెం పెంచైనా కానీ 4th సిటీలో తీసుకొద్దామని. 4th సిటీ అనేది ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక 30 to 25 kilometers డిస్టెన్స్ ఆదిబట్ల నుంచి. అక్కడ ప్రాంతంలో ఏంటంటే మీకు 8 zonesగా డెవలప్ చేయబోతున్నాడు. 8 zones అంటే ఆర్టిఫిషియల్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, లైఫ్ సైన్సెస్ జోన్ కానీ, అట్లనే ఇంకోటి ఏంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి కానీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కానీ, వివిధమైన హెల్త్ సంబంధించినవి కానీ, ఈ విధంగా 8 zones అక్కడ తీసుకురాబోతున్నారు. అక్కడ ఏంటంటే ఒక క్లస్టర్ అనేది తయారైపోతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా తయారవబోతుంది. దానికన్నా ఇంకా ఇది ఆదిబట్ల అనేది దగ్గర ఉండబోతుంది కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర ఉండబోతుంది. కానీ డిమాండ్ అనేది ఫ్యూచర్లో ఇంకా పెరగబోతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.